డైరెక్టర్ ఎస్ఎస్ చిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ రుద్రసాయి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. కలరిస్ట్ వెంకట్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. పిలిచేద్దాం మన చిట్టిని, వాసవి గణేశన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అబ్బా ఏమి యాక్టింగ్, అసలు చించి పడేసినావు, అసలు అమేజింగ్. గట్టిగా చప్పట్లు సరిపోవట్లేదు. సక్సెస్ అంటే ఎట్లా ఉండాలి. ఎస్. అండ్ మా హీరో అంష్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ టఫ్ కాంపిటీషన్ నడిచింది వీళ్ళిద్దరి మధ్యలో. సూపర్బ్. అండ్ హీరోయిన్ ఫాదర్ రోల్ ప్లే చేసిన గోవర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సెంటిమెంట్ సీన్స్, ఆ ఎమోషనల్ సీక్వెన్స్ని చాలా బాగా కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాక్టర్ చరణ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. యాక్టర్ రమేష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. శ్రీరమ్య గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ అర్జున్ గారు, ప్రణీత గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అజయ్ గారు. అండ్ మదర్ రోల్ ప్లే చేసిన సునీత మనోహర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో జనాలతో కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో కూడా స్పెషల్లీ మీ వాయిస్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మ్యామ్. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్. అండ్ అంజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్టర్ అంజీ గారు. యాక్టర్ నవీన్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. యాక్టర్ భాను గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తున్న మా బెక్కం వేణుగోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ కంటెంట్ ఉంటే డెఫినెట్లీ నేనుంటాను అనేసి ప్రామిస్ చేసిన మా సురేష్ బాబు గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఫోటో ఓపీ ప్లీజ్. ఛానల్స్ ఓకే. ఎస్. ముందుగా సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ దట్ వెంకట్ యాదవ్కి, భిక్షుకి, ద టీమ్ అందరికీ దే గాట్ అ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ యెస్టర్డే. రాత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 1,00,000 మంది చూశారు ఈ సినిమాని. ఒక 1,30,00,000 గ్రాస్ చేసింది. సో ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ హూ గేవ్ దేర్ ఫిలిం అ వెరీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సినిమా బాగుంటే జనం వచ్చి చూస్తారు. దేర్ వాజ్ సంథింగ్ దట్ ఈ టీం బాగా కష్టపడి ఈ సినిమాని మార్కెట్ చేశారు. దే వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రబుల్, బట్ దే రియలీ పుష్ ద ఫిల్మ్ మార్కెట్ చేసి చాలా షోస్ ముందే వేశారు. దేర్ టీజర్ అండ్ ట్రైలర్ని నచ్చి జనం ఇవాళ ఒక గుడ్ ఓపెనింగ్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ఎవ్రీబడి. వాళ్ళు పాపం అందరూ నిన్న సాయంకాలం వచ్చారు స్టూడియోకి.
ఒక్కొక్కరు ఫుల్ టెన్షన్గా మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ సో మెనీ డేస్ హీస్ గాట్ అ సక్సెస్ అండ్ హీ వాజ్ సో హ్యాపీ. ఇట్స్ సో నైస్ టు సీ పీపుల్ గెటింగ్ సో సాటిస్ఫైడ్ ఆఫ్టర్ గెటింగ్ అ సక్సెస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ ది సక్సెస్, అండ్ they need another 10-20 more lakh people to see this film for them to make a lot of money also. Best wishes all of you. Idi meeru continued ga publicity cheskondi, and then the film will do as well as you think it will do. Keep doing it. Congratulations all of you. All the best, all the best all of you. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. అంటే నా ఎన్నో చిన్న సినిమాలు తీసి ఎన్నో సక్సెస్లు చూసా. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది సక్సెస్, అంటే ఒక సక్సెస్ టీంతో ట్రావెల్ అవ్వక. అంటే అది ఆనందం వేరు. ఎన్ని చేసినా సినిమాలో థియేటర్కి వెళ్ళి హౌస్ఫుల్ కలెక్షన్లతో కేకలతో థియేటర్లో చూస్తున్నప్పుడు అది వచ్చే ఆనందం వేరు. ఆ ఆనందం నేను మొన్న లక్ష్మీకళ థియేటర్లో ప్రీమియర్ షో చూస్తున్నప్పుడు చాలా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేనే సర్ప్రైజ్ అయ్యి వెళ్ళి చూడగానే సరే ఉన్నారు మన వాళ్ళందరికీ టికెట్లు బుక్ చేసుకున్నాం, వెళ్ళాము కదా, ఉంటారు కదా కొంతమంది అనుకున్నా. కానీ ఒకేసారి 700-800 పీపుల్ కేకలు పెడుతూ 15 నిమిషాల్లో బయటికి పరిగెత్తుకొని వచ్చేసాను నేను, ఆనందం తట్టుకోలేక. వచ్చేసి వెంకటేష్ ఉన్నాడు, కంగ్రాచులేషన్స్ అని అందరికి చెప్పేసిన. అప్పుడే నాకు తెలుసు అక్కడ వాళ్ళకి వెళ్ళగానే ఆ రియాక్షన్ బట్టి, ఎందుకంటే అది ఎందుకు వచ్చారో వాళ్ళకి ఏముందో కంటెంట్ నాకు తెలుసు, క్లైమాక్స్ వరకు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తర్వాత సినిమా అక్కడ చూడటం, నిన్న బ్రహ్మరాంబ థియేటర్ అండ్ ఆల్సో అర్జున్ థియేటర్, దేవి థియేటర్కి అందరికి టీంతో వెళ్ళి ఒక్క సీట్ ఖాళీ లేకుండా టోటల్ కలెక్షన్ ఊపుతో ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నమ్ముతా నేను, నా సినిమా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టాటా బిర్లా మధ్యలో 2006లో స్టార్ట్ అయిన నుంచి ఎన్నో చిన్న సినిమాలే చేశాను నేను. ఇప్పటికీ స్టార్లతో సినిమాలు చేసింది తక్కువ, కానీ ప్రతి సినిమాకి ఆడియన్స్ వచ్చి రెస్పాన్స్ ఇచ్చి, అంటే ప్రతి సినిమాకి చిన్న సినిమాకి కంటెంట్ బాగుంటే రెస్పాన్స్ వస్తుంది. అందరు ఇప్పుడు వచ్చే మేకర్స్కి కానీ యాక్టర్స్కి కానీ అందరికీ నమ్మేది పబ్లిసిటీ ఉండాలి, అది ఉండాలి, సినిమాలు ఇది ఉండాలి, ఇది తక్కువ అయిపోయింది, థియేటర్లు తక్కువ అయిపోయినాయి, అవి తక్కువ అయిపోయింది అని నమ్మకండి. ఒకటే, మీరు తీసే సినిమా బాగుంటే అందరు సపోర్ట్ చేస్తారు, అందరికంటే ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఎవరు స్టార్ లేరు, కానీ స్టార్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. టీం అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఒక డైరెక్టర్ ఇంతమందిని జమ చేసి సినిమా తీసి థియేటర్కి రప్పించి ఈ రేంజ్లో కలెక్షన్ తెప్పించినందుకు డైరెక్టర్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. భిక్షతో ట్రావెల్ చేస్తున్నందుకు ఈజ్ వెరీ బిగ్ థింగ్ అని అంటే నేను అప్పుడే అంతగా పెద్దగా బ్లెస్ చేయను. చెప్తున్న తనకి డెఫినెట్లీ తను ఇలా కష్టపడుతూ వెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకి సీటు స్టాండర్డ్ చేసుకున్నాడు. ఇలాగే కష్టపడుతూ వెళ్ళాలి. ఇది ఓన్లీ జస్ట్ స్టార్టింగ్. అందుకే అన్నాను వెల్కమ్ టు బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పాను నేను. ఈ బ్యూటిఫుల్ వరల్డ్లో ఇంతకుముందు ఒకటి ఉంటుంది, సక్సెస్ వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో ఆశలతోటి సినిమా చేయాలని నిర్మాతలు ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త రెగ్యులర్గా ఉండే నిర్మాతలు 40 సినిమాలు 50 సినిమాలు చేస్తే కొత్త నిర్మాతలు వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక 150-200 సినిమాలు చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఎవరికో ఒకరికి వస్తుంటుంది సక్సెస్. ఆ సక్సెస్ని అందుకున్న మా వెంకట్ యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా యాదగిరిగుట్ట కోసం నేను దర్శనంకి ఫోన్ చేస్తే నాకు దర్శనం చేస్తూ సార్ ఇలా సినిమా తీశానని చెప్పాడు. ఆ నరసింహస్వామి ఆశీస్సులతో నీ మొదటి ప్రయాణం సక్సెస్ అయ్యింది. నీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. నువ్వు అలాగే కష్టపడుతున్నావు ఒక 88 నుంచి. ఇప్పుడు మళ్ళా నీకు ఇలాగ సక్సెస్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంటే ఈరోజు కొంచెం స్పీచ్ కాసేపు భరించండి. అందరి గురించి చెప్పాలనుకుంటున్నా. నాకు చాలా అంటే వీళ్ళతో 4 నెలలకి జర్నీ చేస్తున్నా. ఈ సినిమా హీరో అంష్ తారా అంటే ఎన్నో సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. చాలా తను చిన్న థియేటర్లో చూసినప్పుడు తన ఎగ్జైట్మెంట్ ఆనందం చూసి అర్థమవుతుంది తను ఎంత కసిగా ఉన్నాడో. అదే కంటిన్యూ చేయాలి. అదే కసితో కంటిన్యూ చేసి జాగ్రత్తగా ఉండి మంచి స్క్రిప్ట్లు ఎన్నుకొని వెళ్ళాలి. డెఫినెట్లీ సక్సెస్ నీకు మొదటి మెట్టు మాత్రమే, ఇదే ఫుల్ కాదు. చాలా జర్నీ 30 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. సేమ్ అలాగే తను
అంటే నిన్న ఆమె కళ్ళల్లో చూసిన ఆనందం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నాం, అక్కడ 10 ప్రెస్ మీట్లు, కానీ ఎప్పుడు చూసినా అంత బాగానే ఉంది సార్ అంటుంది, ఎక్కడో ఉంటుంది. కానీ నిన్న ఆమె దేవి థియేటర్లో ఆమె కళ్ళల్లో చూసా, ఇది కదా రియల్ సక్సెస్ అని చూసింది. చాలా చాలా ఆనందం వేసింది. డెఫినెట్లీ నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు, టీజర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో అన్నీ జరిగినాయి నీ లైఫ్లో, బట్ దిస్ ఈస్ ద ఫైనల్. ఇది డెస్టినేషన్, ఆడియన్స్ నీకు ఇచ్చారు. యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. ఒక ఫుల్ సినిమాని 2.5 గంటల్లో ఆడియన్స్ అందరూ కూర్చుంటే వాళ్ళందరినీ హోల్డ్ చేసి స్క్రీన్ మీద నువ్వు ఆపగలిగావు. కాబట్టి నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా. జాగ్రత్తగా మంచి సినిమా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఈ సినిమాలో ఇంకా ముఖ్య పాత్రలు తను ఇప్పుడే కనుక తను శైలక్క పాత్ర థియేటర్ మొత్తం ఊగిపోతున్నా. తను దుబాయ్లో జాబ్ చేస్తుంది, కానీ ఈరోజు సడన్గా అనుకోకుండా రావడం, ప్రెస్ మీట్ రావడం జరిగింది. ఈ సినిమా తర్వాత మీకు చాలా పాత్రలు వస్తాయి. అంటే వస్తే మీరు సినిమా ఇండస్ట్రీలో నీ జాబ్ చేసుకుంటూ కూడా ఈ పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాట్స్. అలాగే ఇప్పుడే వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. మీరు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, కానీ చిన్న పాత్ర అయినా మీరు వచ్చి ఒప్పుకొని, డైరెక్టర్ది ప్రొడ్యూసర్ది ఒప్పుకొని మీరిద్దరు చేసినందుకు థియేటర్లో చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది మీ పాత్రకి. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక సక్సెస్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఈ సక్సెస్ టీంలో మీరు ఉన్నారు, మీ కెరియర్లో ఉపయోగపడుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇక నేను ఫాదర్ పాత్ర, మిగతా పాత్ర అందరి గురించి మనం మాట్లాడుకున్నా, కానీ అందరూ అంటే సినిమా మొత్తంలో ఒక్క పాత్ర కూడా వీళ్ళు ఇట్లా చేయలేదు, అలా చేయలేదు, అందరూ అసలు ఒక ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులాగా డైరెక్టర్ చేయించాడు. ఆయన గోవర్ధన్ గారు నిన్న సురేష్ బాబు గారితో చెప్తున్నప్పుడు 50 సినిమాల నుంచి తను చేస్తున్నాడు, చాలా సినిమాల్లో చేస్తున్నాడు, కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా తనకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నుంచి గోవర్ధన్ గారికి ఇంకొక ఫాదర్ క్యారెక్టరు, సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ దొరికింది. ఈయనకి డెఫినెట్లీ చాలా చాలా పెద్ద పొటెన్షియాలిటీ ఉంది. ఇండస్ట్రీ అంతా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఈ సంవత్సరం నుంచి మీకు చాలా మంచి సినిమాలు వస్తాయి. కంగ్రాచులేషన్. అలాగే బాలన్న పాత్ర చేసిన ఆయన కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు. తను కూడా ఈ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు, తనకు దొరికింది. ఇక మిగతా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరూ చేశారు. ఇంకా నాకు అందరికంటే ఎక్కువ ఆనందం వేసింది హీరో ఫాదర్ గారు. ఇటు పక్క చూడలే కదా, హీరో ఆయన 3 రోజులకి మైకి పడితే ఏడుస్తున్నాడండి. మైకి పట్టుకుంటే చాలా ఏడుస్తున్నాడు ఆయన. తెలుసు ఆ పెయిన్ ఎంతనో. ఎన్నో సినిమాలకి ఎన్నో ఏమంటారు కదా, రోజు వెళ్ళాలి, పాత్రలు ఒక సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, ఇస్తా అంటారు, దగ్గరికి వచ్చినాక పాత్ర వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలాంటిది ఒక బిగ్ స్క్రీన్ మీద ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా మెయిన్ రోల్, వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రోల్, ఫాదర్ క్యారెక్టర్. కథలో కూడా చాలా, ఫాదర్ రోలే కాదు, కథలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర. అలాగే మదర్ పాత్ర, ఆమె కూడా చాలా బిజీ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేస్తుంది. అయినా కూడా ఆమె కూడా, వీళ్ళిద్దరి పాత్ర సినిమాలో మీరు మా ఇంట్లో చాలా న్యాచురల్గా పక్కింట్లో జరుగుతుంది అన్నట్టుగా షూట్ చేశాడు భిక్షు. ప్రతి పాత్రలో వీళ్ళ యాక్టింగ్తో పాటు భిక్షు కూడా కనిపిస్తున్నాడు. కంగ్రాచులేషన్ అండి అందరికీ. తర్వాత ఇంకా అన్నిటికంటే ఆనందం ఇక ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన చరణ్ అర్జున్. ఇప్పుడు ఆయనతో నాకు పెద్ద జర్నీ ఉంది. నాకు నెక్స్ట్ 2 మూవీస్ అయినా చేస్తున్నాడు. ఈ సినిమా చూడగానే ఒప్పుకున్నా. నువ్వు డైరెక్ట్గా చెప్పేసిన అనమాట. అంటే నేను స్టేజ్ మీద ఇది అనౌన్స్ చేయను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనగా నేను సినిమాకి ముగ్గురు పెట్టుకుంటా మ్యూజిక్ డైరెక్టర్ని, 2 పాటలు ఎవరు నచ్చలేదని. కానీ నేను నమ్మి మొత్తం అన్నీ చూసేసి నెక్స్ట్ 2 మూవీస్ తనతో కలిసి చేస్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నీకోసం నీ సక్సెస్ ఏదో వచ్చిందన్నావు, నీకు కావాల్సిన సక్సెస్ అన్నావు. ఈరోజు నిన్న ఓపెన్ అయింది సినిమా. ఇంకా చాలా జర్నీ ఉంది సినిమాది. ఈరోజు రేపు ఇంకా 2-3 వారాలు థియేటర్లు ఆడుతుంది. తర్వాత ఓటీటీ చాలా దూరం వెళ్తుంది సినిమా. చాలా ఈ సురేష్ బాబు గారు చెప్పిన 1,00,000 మంది చూసారు, ఒక 20-25 లక్షల మంది రీచ్ అవుతుంది సినిమా. కాబట్టి 100% నువ్వు సూపర్ హిట్ కొట్టేసావు. ఇప్పటి నుంచి హిట్ స్టార్ట్ అయింది, వరుసగా పడాలని కోరుకుంటున్నా. అలాగే దీని లిరిక్ రైటర్ ఆయన కూడా చాలా అంటే గొప్ప లిరిక్ రైటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే కథలోకి వెళ్ళి రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ప్లేస్ దొరికింది. ఈ సినిమా నుంచి మీకు అన్ని పెద్ద సినిమాలతో సహా అన్ని సినిమాలో దొరుకుతుంది. అలాగే ఈ సినిమాల కెమెరామెన్ గారు నిన్న ఎవరు చెప్పారు నాకు, ఎలా అంటే ఏమో అనుకొని వచ్చి సినిమా చూసాము,
ప్రతి ఫ్రేమ్ ప్రతి దగ్గర చాలా న్యాచురల్గా విలేజ్లో జరుగుతున్న పాత్ర అదే లైటింగ్లో చేయడం అనేది చాలా ముఖ్యం. డైరెక్టర్ గారు చెప్పారు ఆయన కంటిన్యూ జర్నీ మీతోటి అని. నెక్స్ట్ ఏ సినిమా చేసినని కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ప్రతిసారి మిస్ అవుతున్న మా మార్తాండ్ గారు రావట్లేదు. ఎడిటర్ అంటే సినిమాకి డైరెక్టర్ తర్వాత అంత ముఖ్య పాత్ర. ఆయన పైన మా ఎడిటింగ్ రూమ్లో కూర్చుంటారు, రాడు మీడియా దగ్గరికి. ఈజ్ వెరీ సీనియర్. ఎన్నో పెద్ద సినిమాలు, ఎన్ని టాప్ సూపర్ హిట్ సినిమాలు, ఫ్యామిలీ సినిమా లాస్ట్ 25 yearsలో కొన్ని చాలా ఉన్నాయి ఆయన దగ్గర. అలాంటి ఎడిటర్ ఈ కథను నమ్మి భిక్షుకు సపోర్ట్గా ఈ సినిమా చేయటం ఈ సినిమాకి చాలా, ఈ సినిమా సక్సెస్కి చాలా ముఖ్యం. అది ముఖ్య పాత్ర చేశారు ఆయన. అలాగే మమ్మల్ని కలిపి వీళ్ళ పెద్దవాళ్ళ చేతిలో పడితే సినిమా బాగుంటుందని భిక్షుకి వెంకటేష్కి సజెషన్లు ఇచ్చి నిన్నటి వరకు కూడా లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళేంత వరకు కూడా ఆయన ఏది ఉండాలి, ఏ ఫ్రేమ్ ఎంతసేపు ఉండాలని చూసిన వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ టీంకి అందరూ సపోర్ట్ చేసినందుకు టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమా నిన్న 300 థియేటర్లలో వరల్డ్ వైడ్గా 300 థియేటర్లో రిలీజ్ అయింది. నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఇంకో 15-20 సెంటర్లు పెంచారు నిన్న ఈవినింగే. తర్వాత అన్ని చోట్ల ఇందాక సురేష్ బాబు గారి చేతుల నోట్ల నుంచి చెప్పించాం, అది 1,36,00,000 గ్రాస్ నిన్న వచ్చింది. ఇంత రెవెన్యూని సింగిల్ డేలో ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళు మననే పూజ చేశారు. నీ పూజలు ఫలించినాయి. ప్రేక్షక దేవుళ్ళు వచ్చారు. ప్రేక్షక దేవుళ్ళు వచ్చి అందరూ ఈయన ఆశీర్వదించి ఇంత కలెక్షన్ ఇచ్చారు. మీరందరూ వెళ్ళి అందరు టాక్ చెప్పి ఇదే కలెక్షన్ ఇంకా నెక్స్ట్ 3-4 వీక్స్ ఈ సినిమా థియేటర్లో ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించవలసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాకి ఫుల్గా సపోర్ట్ అంటే జగదీష్ గారు అమెరికాలో ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్ అమెరికాలో ఉన్నా కూడా ఆయన ఎవ్రీ డే ఫోన్ చేస్తూ ఈ షో ఆ షో అడగండి, ప్రసాద్ ఈ షో అడగండి, ఇది మాట్లాడండి అని అమెరికా నుంచి రోజు 3 hours మాతో అందరితో మాట్లాడుతూ ఫాలోఅప్ చేస్తున్న జగదీష్ గారికి, అలాగే ఏషియన్ ఫిలిమ్స్ నైజాం ఏరియా నుంచి మన ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాళ్ళందరూ ఎవ్రీ థియేటర్ వ్యవస్థని చూస్తూ కలెక్షన్ చెప్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీను, అలాగే జస్ట్ మాకు సపోర్ట్ చేయవలసిందిగా అడిగి శిరీష్ గారిని అడిగితే ఇదే థియేటర్లో సినిమా చూసి ఆయనకు నచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొద్దున కూడా ఫోన్ చేశారు, ఈ థియేటర్ పెట్టి ఆ థియేటర్ అని చెప్పి. నిన్న కూడా మా అందరికంటే ఆయన ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎస్విసి కంపెనీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న శిరీష్ అన్న. మీరు చేసిన సపోర్టు ఎప్పటికీ టీం అంతా ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడు టీం అంతా కూడా నిన్న వచ్చి కలుద్దాం అనుకున్నారు, సాయంత్రం వచ్చి కలుస్తాము. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ మరొకసారి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న మా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఈరోజు అంటే ఒక భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. కానీ నిన్న ఏదైతే మాకు జరిగిందో, మీరు ఏదైతే మాకు ఇచ్చిర్రో మీ దీవెనలు, మీరు ఆ రోజు డైరెక్టర్ అన్నట్టు ఇప్పటిదాకా మీ ఫస్ట్ నుంచి ఈవెంట్స్ ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. నాకు చాలామంది ఏం చేస్తారంటే మీరు అక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి అందరికి సక్సెస్ ఉంది కదా, మాకు కూడా ఇక్కడ నుంచే సక్సెస్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రామన్నయ్య నుంచి అలా ఆశీర్వాదం ఉంటే మనకు హెల్ప్ అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో, రామన్నయ్య స్టూడియోలో అండ్ ప్రెస్ మీట్. అయితే సార్ నాకు గైడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు సురేష్ బాబు చాలామంది ఫస్ట్ సార్ ప్రివ్యూ చూసినప్పుడు సార్ మీ చెయ్యి వాడితే బ్లాక్ బాషర్ అయితే సార్ అన్నాడు. నిజంగా నాకు నైట్ నుంచి అదే డైలాగ్ గుర్తొస్తుంది. నిద్ర లేచిన నైట్లో పండుకుంటే ఆ డైలాగ్ ఇక్కడ ఉన్న ఆడియన్ ఏమన్నారంటే సార్ ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు ఒక డైలాగ్ వేసింది అనమాట. అతను అందరు ఇక్కడ సార్ వచ్చి నిలబడితే మీకు రివ్యూలు కూడా చేస్తాం, వీడియో కూడా ఉంది మా దగ్గర. సార్ అతను ఏమన్నాడంటే సార్ మీ చెయ్యి వాడితే సినిమా బ్లాక్ బాషర్ అయితే సార్ అన్నారు. అది మాత్రం నిజం చేసిరు సురేష్ బాబు సార్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఆయన మాట మీద నిలబడి నేను ఫస్ట్ డే చెయ్యేసి వెంకటేష్ ఇక్కడి నుంచి బాధపడక మేము చూసుకుంటామని చెప్పారు. అంతకుముందు బెక్కం సార్ ఏదైతే ఇప్పటిదాకా, అందుకే బెక్కం సార్ అన్ని ఆల్రెడీ మాట్లాడారు మా గురించి. ఆయన నాతో పాటు జర్నీ చేస్తున్నాను. మళ్ళీ మీరు అందరి గురించి చెప్తున్నాను ఏమనుకోకండి. మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినాము, కష్టపడ్డాము. ఇక్కడ నుంచి మీరు అందరు కూడా సపోర్ట్గా ఉండండి. సినిమాకి ఈ రోజుతో కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఏంటంటే ఓకే ఒక మంచి ఫిలిం తీసాము, కానీ ఇంకా కొంచెం టెన్షన్ ఉంటూనే ఉంది మాకు. ఎందుకంటే చిన్న సినిమా ముందుకు రావాలి, ఇంకా చిన్న సినిమా ముందుకు రావాలి, ఒక మంచి ఫిలిం తీయగలిగినాము. మా డైరెక్టరు, మా హీరోయిన్ వీళ్ళందరూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మీకు అందరికీ. హామీలు నెరవేరినాయి అంటారా? హామీలు అన్నీ నెరవేరినాయి అనుకుంటున్నా,
కానీ ఇంకా కొంచెం పుష్ చేయండి సినిమాని ప్లీజ్, ఎందుకంటే చాలా చాలా కష్టాలు పడ్డాము, ఇంకా కొంచెము పెంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము ఛాలెంజ్గా తీసుకున్నాను, చాలా కష్టపడ్డాను. 9 years నా హెల్త్ కూడా బాగాలేదు ప్రజెంట్ కూడా. డైరెక్టర్ సార్ ఈరోజు ఎందుకు చెప్తున్నా, డైరెక్టర్ సార్ ఫస్ట్ డే షూట్ కూడా ఇలానే ఉండు. ఆ రోజు ఫస్ట్ డే షూటు టైం 6 August 6 షూట్ మాది. ఆ రోజు ఏం చేసినట్టు ముందు 2 రోజుల నుంచి ఫీవర్ అతనికి, ఎందుకంటే టెన్షన్ షూటింగ్ టైమింగ్ హీరోయిన్ వాళ్ళిద్దరికి సేమ్ అదే విధంగా వెళ్ళాక రాగా నాకు చేతనే తెలియదు, అయితే ఇట్టులే ఇంకా నెక్స్ట్ అంటే ఇట్ అయిపోతుంది అని. ఆ రోజు టెన్షన్ పడి అయినా సరే సెట్లో వచ్చి పనిచేసి అతనికి యాక్షన్ అంటే కూడా చేతన అవుతలేదు ఫస్ట్ డే షూట్ తనకి. కానీ నేను ఎలా ఉన్నానంటే కుదరదు, డేట్ ఇచ్చేసాము, అందరికి చెప్పాము, ఆడియన్కి మన ఎవరు ఆర్టిస్టులకు అందరికి చెప్పేశాము, కాబట్టి మీరు ఖచ్చితంగా షూట్కి రావాలని చెప్తే తను అలా వచ్చారు, షూటింగ్ చేశారు, ఈరోజు సక్సెస్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ అంటే నాకు ఇచ్చిన మాటకి తను నేను ఖచ్చితంగా నేను సేవ్ చేయగలను అని ఒక మాట మీద ఉన్నాడు, ఆ మాట నిలబెట్టుకుని. అంటే ప్రమోషన్లో చాలామంది డైరెక్టర్లు ఏంటంటే కొన్నిసార్లు చోటుకి రాదు. మా డైరెక్టర్ ఏం చేసినంటే తన అంటే టోటల్ ప్రమోషన్ని చక్కగా తీసుకెళ్ళి జనాలకు తీసుకెళ్ళి సినిమా తీయడమే కాదు, డైరెక్టర్స్ సినిమాని ప్రజలకు తీసుకెళ్ళినప్పుడే ప్రొడ్యూసర్ బాగుండాలి అంటారు. కానీ చాలామంది కొంతవరకు ఆ రీల్ పెట్టమన్నా పెట్టరు, సినిమాతో పని చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ లాస్ట్కు సపోర్ట్ ఉండదు. నేనేమంటున్నానంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ సేవ్ చేయాలంటే ఎంతమంది అది సినిమాలో పని చేస్తారో వాళ్ళందరూ మీద వేసుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. మా సినిమాలో ఎవరైతే అందరూ పనిచేసారండి, వీళ్ళందరూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇది హిట్ వచ్చింది. నా ఒక్కని ద్వారా డైరెక్టర్ అయితే పుష్ చేసిండు, దాని దగ్గర వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మాకు వచ్చింది. నేనేమంటున్నానంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీరు అందరు ఎక్కడెక్కడైతే సినిమా థియేటర్లో పడ్డాయో మీరు అందరు వెళ్ళి సినిమా చూడండి, ఆదరించండి, మమ్మల్ని ముందు తీసుకెళ్ళండి. ఎందుకంటే మాకు ఇంకా కొంచెం భయం మా డైరెక్టర్కి ఎందుకు భయం అవుతుంది. అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు నమస్తే చెప్తా, ఇలా థ్యాంక్ యూ చెప్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. ఇది ఎలాంటి అంటే ఇప్పటికీ చాలా ఫెయిల్యూర్స్ చూసి ఇది ఇట్టా కాదా, థియేటర్లలో జనాలు పుష్కలంగా ఎంజాయ్ చేస్తుంటే కూడా ఎక్కడో నేను కల్లో ఉన్నానా, నిజం నా సినిమానైనా ఇది, నేను మ్యూజిక్ చేసిన సినిమాకైనా జనాలు ఇలా కేరింతలు కొడుతున్నారని చెప్పి నిన్నటిదాకా షాక్లోనే ఉన్నా. నేను అందరిని అడుగుతూ ఉన్నాను. రాత్రి నేను మిగతా సినిమాలకు పనిచేస్తున్న డైరెక్టర్లు అందరూ, గౌరీ నాయుడు మన గరివిడి లక్ష్మి డైరెక్టర్ గారు కానీ ఇంకా శ్రీకాంత్ అని వీళ్ళందరూ కూడా, ఒక డైరెక్టర్ కేక్ పట్టుకొని వచ్చాడు, ఒక డైరెక్టర్ నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలి, నేను సినిమా ఇప్పుడే చూశానని చెప్పి వచ్చి కూర్చున్నారంటే మేము సినిమా చేసాం, మా సినిమా దర్శకుడు మేమందరం ఓహో ఆహా అని మేము అనుకోవడం కామన్ ఏ సినిమాకైనా. కానీ పక్క దర్శకులు వేరే సినిమాలు చేస్తున్న వాళ్ళు ఆయన సినిమా కంటే నా సినిమానే బాగుంది, ఆయన సినిమా కంటే నేనే మంచి సినిమా తీస్తున్నాను చరణ్ అర్జున్కి అని చెప్పి అనుకుంటూ ఉంటారు జనరల్గా. కానీ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ మావాడు ఇట్టు కొట్టేశాడు, చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు థియేటర్లో అని చెప్పి వాళ్ళు రాత్రి అంతా వచ్చి సెలబ్రేషన్ చేశారు థియేటర్లో. భిక్షుని కూడా పిలిపించారు, భిక్షుతో కూడా వాళ్ళు చాలా షేర్ చేసుకున్నారు రాత్రి చిరంజీవి అన్నతో. సో నాకు అప్పుడు క్లారిటీ వచ్చేసింది మనం ఇటు కొట్టేసామని. నేను ఆడియన్స్కి మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరెవరో ఏదో చెప్పేస్తే అదేదో అడల్ట్ కంటెంట్ అని బాగలేదని ఇలా సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా ఇది. సో మనం చూస్తున్న చాలా ఫ్యామిలీ సినిమాలకి పెద్ద సినిమాలు అన్నిటికి కూడా మనం ఆ U/Aనే ఉంటుంది. సో అది ఇచ్చారంటేనే ఇది ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా. ఇంతమంది ఆడపిల్లలు అందరూ ఉన్నారు, ఇంతమంది అమ్మలు ఉన్నారు, వాళ్ళకి సగర్వంగా వచ్చి వేదిక మీద నిలబడ్డారు. ఈ సినిమా తాలూకు మేము అందరం ఎట్టుకొట్టామని అంటేనే మీ సినిమాలో మీరేదో అనుకుంటున్నట్టు ఏమీ లేదు, అందరు రండి, ఫ్యామిలీస్ అంతా పిల్లలంతా రండి. నాకు ఎంత మంచి ఇమేజ్ ఉందో పాటల ద్వారా మీకు తెలిసిన వాళ్ళకి తెలుసు కాబట్టి నేనే చెప్తున్నా కదా. భిక్షు చాలా అద్భుతమైన సినిమా తీశాడు. మా వెంకట్ గారు అసలు చాలా ఎమోషనల్ మనిషి ఈయన ఇలాంటి సినిమా ఎత్తుకున్నాడు. ఈ సినిమా చరణ్ అర్జునే చేయాలని చెప్పి నా దగ్గర ఈ సినిమా తీసుకొచ్చాడంటేనే ఇది ఎంత మంచి సినిమానో, ఎంత అవసరం వచ్చిన సినిమానో మీకు తెలుసు. ఇప్పుడు చిన్న మాటలు ఏంటండి ఊర్లలో, మా నాయన కూడా నన్ను మా అమ్మ మా ఆడపిల్లలందరూ ఉండంగానే అనేస్తూనే ఉంటారు. కామన్ అయిపోయింది చిన్న మాటలు. అది తెర మీద కనిపించగానే అదేదో వేరేలాగా మనం అనుకుంటాం, కానీ మన ఇంట్లో కోపం వస్తే నాయన మనల్ని గాబూతులే తిడతాడు. సో వాటినే ఇంకా కొంచెం పాలిష్గానే మావాడు చెప్పాడు. చాలా అద్భుతమైన సినిమా ఇది, అందరు చూడాల్సిన సినిమా. నేను ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మళ్ళీ రామానాయుడు గారి స్టూడియోకి వచ్చినప్పుడు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ల ఫొటోస్ అన్నీ ఉండేవి గోడ మీద. నేను ఎప్పుడూ అనుకున్నా ఏదో రోజు నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి అని. కానీ నా అదృష్టవశాత్తు నాకు మొదటి హిట్కే సురేష్ బాబు వాళ్ళ లోగో పడింది.
లోగో పడడం గురించే కాదు, నా పాటలు సురేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ అయ్యాయి. సో నా పాటలతోనే ఎస్పీ మ్యూజిక్ అనేది ఒకటి స్టార్ట్ చేసి నా మ్యూజిక్తోనే. సో ఇంత విక్షుభాయ్, నేను ఇంకెంతమంది డైరెక్టర్లతో పనిచేస్తానో, ఇంతకుముందు ఎంతమందితో చేసానో తెలియదు, కానీ నాకంటూ ఒక ఇప్పటిదాకా నా మీద అందరికీ డౌట్లే. ఈయన పాటలు బాగా చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడా అని ఒకటికి, ఈయన ఎమోషనల్ సాంగ్స్ చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడా, లేకపోతే ఇలా నేను అన్నీ చేయగలను నాకే తెలుసు. మరి నేను సినిమా తీసుకొని చూపించలేను ప్రజలకి నేను అన్నీ చేయగలనని. సో అలాగా నాకు హుషారు పిట్టల సినిమాతో నాకు అలాంటి అవకాశం ఇచ్చావు. చరణ్ అర్జున్ అంటే ఏంటి అనేది చాలా వరకు ఇండస్ట్రీలో తెలిసిపోతుంది, ఇంకా తెలుస్తుందని అనుకుంటున్నాను ముందు. మీకు బెక్కం సార్ ఇచ్చారండి, ఇట్టు మీరు ఇంకా టెన్షన్ ఆల్రెడీ సార్ 2 million గట్టిగా వచ్చింది కదండి, ఆల్రెడీ సార్ ఇచ్చారు కదా ఇక్కడ సార్ ఇట్టు. ఇచ్చారు సార్, కానీ దీనికి ముందు అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలా, ఇంటికి వెళ్ళిపోవాలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను. అంటే అంత అనుమానాలు పెట్టారు నా మీద, తలకాయ మీద. వీటన్నిటిని పటాపంచలు చేసి మీరిద్దరు కలిసి నాకు హుషారు పిట్టలైన సినిమా ఇచ్చారు. నేను సినిమాకి ఎంత వెళ్ళిపోయానో. ఇప్పుడు ఈ సినిమాలో అంత అద్భుతమైన కథ రాసిన డైరెక్టర్ని, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసిన రుద్రసాయిని, మహా ఉద్దండులు, వీళ్ళంతా సూపర్ స్టార్స్, వీళ్ళంతా తెలంగాణ లేకపోతే నేటివ్ రూటెడ్ సినిమాలన్నీ ఇంకా ఏదొచ్చినా వీళ్ళనే చూసే అంత వాళ్ళందరూ దాటేసి చరణ్ అర్జున్ మ్యూజిక్ బాగా చేసాడని పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు? అంటే ఎవరు లేని కాడ మనం ఏమైనా చేయొచ్చు, మనమే హైలైట్ అవ్వచ్చు. కానీ హీరోయిన్ ఒక స్టారు, హీరో ఒక స్టారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు గోవర్ధన్ అన్న కానీ, రమేష్ గారు కానీ, ప్రతి వాళ్ళు, సునీత మేడం కానీ, అమ్మ నేను మొన్ననే చెప్పా, ఇంతమంది మధ్య కూడా నేను పేరు తెచ్చుకున్నానంటే ఇప్పటికైనా నా మీద డౌట్లు పోగొట్టుకుండా నేను బాగా చేస్తాను. నాకు మ్యూజిక్ తప్ప, పాటలు తప్ప ఇంకే ప్రపంచం తెలియదు. నన్ను నమ్మండి, నాకు మంచి సినిమాలు ఇవ్వండి. ఒక డైరెక్టర్తో 5-6 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఆ సినిమా నాదే అనుకుంటే నైట్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఎవరో వద్దు, ఆయన వద్దు, ఆయన ఇటు కొట్టాడు, గాయనని పట్టుకోరు, గిన ఇటు కొట్టాడు, గిన పట్టుకోరు అని నైట్ మొన్ననే ఒక 1-2 నెలల క్రితం 3 సినిమాలు అలా నన్ను చేజారినప్పుడు మా స్టూడియోలో అందరం డల్ అయిపోయినాం. అప్పుడు చిరంజీవి చెప్తా ఉండేవాడు, 1 నెల ఆగు, 2 నెలలు ఆగు, హుషారు పిట్టలు వస్తుంది, వచ్చిన తర్వాత నీవేంటో తెలుస్తుంది, ఆగని అనేవాడు. సో నిజంగా ఈరోజు తెలిసింది. ఒక్కొక్కటి ఆ స్ట్రగుల్, ఆ బాధ అంతా కూడా ఇలాంటి ఒక అద్భుతమైన విజయాన్ని నాకు ఇవ్వడానికి కోసమే దేవుడు ఇక చివరి టెస్టులు పెడుతున్నానరా, నువ్వు చూడు, నువ్వేంటో, నీకు ఓపిక ఉందా లేదా అని పరీక్షించినట్టు అనిపించింది. సో ఈ సినిమా విజయానికి, ఈ సినిమా నేను అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సాంగ్స్ చేసి మీ అందరితో మెప్పు పొందడానికి నాకు కారణమైన నా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. బాబు చెన్నైలో ఉన్న మిక్స్, శరత్ రవి, మహీమదన్, పాటలు పాడిన మంగ్లీ, వీహా, అలాగే వైకం విజయలక్ష్మి గారు ఎంత అద్భుతంగా పాట, ఆమె అక్కడి నుంచి వచ్చి మా సినిమా కోసం ఆ థియేటర్లో ఆ పాట వచ్చినప్పుడు అందరూ నాకు మెసేజ్లు అక్కడి నుంచే పెట్టేస్తున్నారు, అద్భుతమైన సాంగ్, కరెక్ట్ టైంలో ఈ సినిమాలో పడిందని. అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరు రండి, మీరందరూ మీ చరణ్ అర్జున్ని గెలిపించారు. నా ప్రొడ్యూసరే ముందు మా చరణ్ అర్జున్ గెలవాలని నాకు ఈ సినిమా ఇచ్చాడు. అలాగే మీరు నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వచ్చి థియేటర్లో చూడండి. మీరు తెంపే ఒక టికెట్ నేను చేయబోయే 100 సినిమాలకు పునాది కాబోతుంది. సో నేను ఇంకా మంచి సినిమాలు చేయడానికి నాకు ఇది దారైంది. నా మీద డౌట్లన్నీ పోయాయని అనుకుంటున్నాను. మంచి సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా హుషారు పిట్టలు ఎప్పటికీ నా జీవితంలో గుర్తుండే సినిమా, నాకు గౌరవాన్ని ఇచ్చిన సినిమా, రెస్పెక్ట్ ఇచ్చిన సినిమా. ఈ హుషారు పిట్టల టీం అంతా నా కుటుంబంలాగా అనిపిస్తారు. సో నా డైరెక్టర్ భిక్షు ఎప్పటికీ కూడా నా మైండ్లో, నా గుండెల్లో అలా నిలిచిపోతాడు. వెంకట గారు, ఇంత అద్భుతమైన సినిమా థియేటర్ల దాకా రావాలి అంటే అంత ఈజీ కాదు. దానికి బెక్కం వేణుగోపాల్ గారు ఎంత మంచి మనసుతో మా సీనన్న పెట్టాడు, ఓన్ గోపాల్ గారు అని. నిజంగా అంటే ఒక మనిషి నచ్చితే, ఆ మనిషి పని నచ్చితే ఇంకో మనిషికి చెప్పాలంటే ఒక మనిషికి చాలా ప్రేమ ఉండాలి, గుండెల నిండా ఒక కళాకారుడి పట్ల ఇష్టం, స్వచ్ఛత ఉండాలి. అది వేణుగోపాల్ గారికి ఉంది. అందుకే నా గురించి నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పటి నుంచి చరణ్ నువ్వేంటి ఎలా చేస్తుంటే నాకునేం అడగద్దు, వేణుగోపాల్ గారికి ఫోన్ చేయండి అంటా. నేను అంత బాగా చెప్తారు ఆయన నా గురించి. సో సురేష్ బాబు గారు థ్యాంక్ యూ. నా కళ సురేష్ ప్రొడక్షన్లో రామానాయుడులో ఫోటో, ఇప్పుడు ఆ ఫోటోలు పెడుతున్నారో లేదో నాకు ఎక్కడ కనపడతలేదు, కానీ సో రామానాయుడు స్టూడియో గుండెల్లో నా ఫోటో నిలిచిపోతుంది హుషారు పిట్టల సినిమాతో. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రజలందరికీ. మీరు మా నమ్మకాన్ని నిజం చేశారు. మరొక్కసారి మీరు ఇచ్చిన ఈ బాధ్యతని మేము నెత్తిన పెట్టుకుని, తలకాయల గుండెల్లో పెట్టుకుని ఇంకా అద్భుతమైన మ్యూజిక్ని, అద్భుతమైన సినిమాలు చేస్తాం. అంజనా, నువ్వు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరికి గుడ్ మార్నింగ్ అన్న. సారీ, మీ గురించి ఈరోజు మాట్లాడుకోవద్దు అనుకుంటున్నాను, సారీ. యాక్చువల్లీ ఎందుకంటే అంటే నా వర్క్ బాగుంది అని అంటున్నారు, బట్ నేనేం చేయలేదండి. నా బ్యాక్ క్రూ ఉంది,
ఆర్ట్ డైరెక్టర్ శివ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, లేదంటే కో డైరెక్టర్ కళ్యాణ్ కావచ్చు, చరణ్ కావచ్చు, మౌని కావచ్చు, సో మా అసిస్టెంట్ చేతన్, సాయి, తర్వాత స్టిల్స్ తిరుమలన్న, అంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు తెర వెనకాలనే ఉంటారు, వాళ్ళ గురించి నేనే చెప్పాలి. ఎందుకంటే నా గురించి నేను సక్సెస్ అవుతే వాళ్ళు చూడాలనేది చాలా ఇదిలో ఉన్నారు. సో క్రెయిన్ సుబ్బు కావచ్చు, థ్యాంక్ యూ అండి అందరికీ. నేను ఈరోజు ఏదన్నా నా ఫ్రేమ్ కానీ నా వర్క్ కానీ బాగుందని అంటే నా క్రూ చేసిందే, బట్ నేను ఏం లేదు, జస్ట్ కెమెరా పెట్టాను అంతే. సో థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ టీమ్ చరణ్ అన్న గురించి చెప్పాలి. ఎందుకంటే చరణ్ అన్న ఒక సాంగ్ నేను అడుగుదాం అనుకున్నా, అన్న ఒక సాంగ్ ఇప్పి అన్న, నీ సాంగ్కి నేను సినిమాటోగ్రఫీ చేస్తాను అని, బట్ నీతో నేను సినిమా చేస్తాను అసలు అనుకోలేదన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అసలు అంటే నేను నీ సాంగ్స్ అంటే ఫిదా అనమాట. సో మట్టి వాసనలో నుంచి వచ్చినట్టు, సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇంత పెద్ద సినిమా మీతో చేశాను అని చెప్పేసి నాకు మీ ఆర్ఆర్స్ చూస్తుంటే, నేను ఈ షోస్ దాదాపు ఒక 10 చూసుంటండి. నాకు నేను అక్కడి నుంచి కదిలేవాడిని కాదు, అక్కడ కింద కూర్చొని చూసేవాడిని. సో నాకు చాలా హ్యాపీగా అనిపించేది అన్న మీ ఆర్ఆర్ చూస్తుంటే. థ్యాంక్ యూ అన్న. తర్వాత బెక్కన్ సార్ గురించి చెప్పాలి. నేను ఒక 10 డేస్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాను సార్. ఎప్పుడు చూసినా కానీ సార్ ఇక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు సార్. నిజంగా సార్, అంటే మీరు చూసారో లేదో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు చూస్తున్నాను. మేము ఎంత కష్టపడ్డాము సార్, మీరు కూడా అంతే కష్టపడ్డారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారి, అంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్సే, ఒక 7-8 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో నేను ఆయన గురించి చెప్పడం అంటే, సో సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హుషారు పిట్టల్ గోడ మీదకి ఎక్కెన్, హుషారు పిట్టల్ హిట్ కొట్టెన్. యా, కంటెంట్ కింగ్ అయితే హిట్ అనే గిఫ్ట్ ఆడియన్స్ ఇస్తారని మరోసారి నిరూపించిన ఆడియన్స్ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. నేను రాసిన సినిమాల్లో ఫస్ట్ ప్రియమరి పడింది హుషారు పిట్టల్, ఫస్ట్ సక్సెస్ మీట్ కూడా హుషారు పిట్టలే. దీని అంతటి కారణమైన మా వెంకటేష్ గారికి, భిక్షు గురువుకి, చరణ్ అర్జున్కి చాలా చాలా థ్యాంక్స్. ఎక్కువ మాట్లాడలేను. ఫర్ ద ఫస్ట్ టైం, అంటే చాలా గ్యాప్ తర్వాత సాహిత్యం గురించి రివ్యూలలో రాస్తుంటే చాలా సంతోషం వేసింది. సంగీతం సాహిత్యం బాగుందని కాకుండా నేను రాసిన లైన్స్ కూడా మెన్షన్ చేసి చాలామంది రివ్యూరర్స్ రాశారు. ఎట్ ద సేమ్ టైం సపరేట్ వీడియోలు పెడుతున్నారు సాహిత్యం గురించి. అంటే ఏ రైటర్ కానీ ఇంతకంటే ఇంకా ఆనందం ఏమిటో చెప్పండి. హిట్ పక్కన పెడితే, ఒక సాహిత్యానికి గుర్తింపు పక్కన పెడితే, ఇంతమందికి ఒక ప్లేస్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, నిజంగా మా అందరికి ఎంత సంతోషంగా ఉందో అంటే మాటలు కూడా చెప్పలేము. ఇది ఇంకా పోను ఇంకా చాలా చాలా సక్సెస్ మీట్లు జరుగుతాయి. నేను లాస్ట్ మీట్లో కూడా చెప్పాను, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నేను సక్సెస్ మీట్కి వచ్చానని చెప్పాను. ఇలాంటివి ఇంకా వస్తాయి. చాలా చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ మాట్లాడలేను, టైం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజన్. ధన్యవాదాలు. కంటెంట్ కింగ్, కథ బాగుంటే, కోట్లు పెట్టి సినిమా తీస్తే కాదండి, హార్ట్ పెట్టి సినిమా తీస్తే సక్సెస్ అవుతుందని చెప్పేసి హుషారు పెట్టి నిరూపించింది. దానికి ఆడియన్స్ మీరే దానికి సాక్ష్యం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, అదేవిధంగా సినిమాకు ప్రాణం పోసిన చరణ్ భాయ్, సినిమాని చాలా అందంగా చూపించిన మన డిఓపి సాయి గారు, అద్భుతమైన పాటలు అందించినటువంటి చిరంజన్ గారు, హీరో హీరోయిన్. నా చిట్టి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా బిడ్డ గురించి చెప్పుకుంటాను, నీ గురించి ఏం చెప్తావు? ఎందుకంటే తను చేసినప్పటి నుంచి తన పెయిన్ నేను చూశాను. నేను ఆ తర్వాత తన యొక్క కష్టాలు, బాధలు, ఎన్ని అవమానాలు అన్నిటిని భరించింది. ఫస్ట్ డే ఒక టీజర్ రిలీజ్ అయింది కదండి. టీజర్ రిలీజ్ కాగానే మా డైరెక్టర్ గారు ఏం చేశారు, అన్ని గ్రూప్లో పెట్టండి అన్నారు. ఇమ్మీడియట్గా నాకున్న గ్రూప్లను పెట్టేశా. అరే అన్న నువ్వేంటన్నా ఇట్లాంటి సినిమా పెట్టావని చెప్పేసి అందరూ ఫోన్ చేస్తే ఇమీడియట్ డిలీట్ చేశాను నేను. అంటే నా మీద నా ప్రొఫెషనల్గా ఒక గౌరవం ఉన్నది. ఇమీడియట్ డిలీట్ చేశా. అలా డిలీట్ చేసిన తర్వాత నిన్న సినిమా చూసి, అన్న ఏం సినిమా అన్నది, నిజంగా ఆ రోజు చాలా తప్పుపోయా అనుకున్నాం. కానీ అలా అంటుంటే, ఎందుకంటే నాకు తెలుసు సినిమా గురించి, కానీ నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అరే నువ్వేంటి, నీకున్న క్రెడిబిలిటీ ఏంటి, నువ్వు ఇలాంటి ఏంటి అని అంటే చాలా బాధపడ్డా ఇమీడియట్ డిలీట్ చేశా. నిన్న వచ్చినటువంటి స్పందన చూస్తే
ఇక చాలు ఈ జీవితానికి అనిపించింది. రివ్యూస్ చూస్తున్నారు, ఆ రివ్యూస్లో ప్రతి రివ్యూలో కూడా చాలా ఈ గోవర్ధన్ ఆర్టిస్ట్ చాలా భావోద్వేగంగా చేశారు అని చెప్పేసి అంటుంటే, నా 25 సంవత్సరాల నట జీవితం కొన్ని వేల ప్రదర్శనలు నేను థియేటర్లో ఇచ్చాను. ఎన్నో అవమానాలు, క్యారెక్టరు ఫిక్స్ అవుతుంది, తీరా షూటింగ్ వెళ్ళేటప్పుడు సారీ అండి అది ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనుకున్నాము అని, చాలా బాగా చేస్తారండి మీరు కానీ సారీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా అనుకుంటారు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాం, ఆడిషన్స్ ఇచ్చినప్పుడల్లా అద్భుతంగా ఉందండి, చాలా బాగా చేస్తారు, ఎన్ని వేరియేషన్ చేస్తున్నారు మీరు, ఎన్ని ఎమోషన్స్ చేస్తున్నారు, కానీ సినిమా రాదు. లాస్ట్ మార్చిలో ఒక 4 సినిమాలకు ఆడియన్స్ ఇచ్చి 4 మీరు సెలెక్ట్ అయ్యారండి, మీరు డేట్స్ ఇస్తా అన్నారు, సినిమాలు అయిపోయినాయి, క్యారెక్టర్స్ రావు. సో ఏంటిది ఇంత, ఎక్కడ పోయినా రెస్పాన్స్ బాగుంటుంది, బాగా స్పందిస్తున్నారు, చాలా బాగా చేస్తూ అంటున్నారు, కానీ అవకాశాలు రావట్లేదు. నిజంగా నన్ను నమ్మి నా దర్శకుడు నిర్మాత నాకు ఈ అవకాశం ఇచ్చారు. జస్ట్ ఒక 2 days బిఫోర్ ఈ సినిమా కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనుకున్నారు. నా అదృష్టం ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ సపోర్ట్ చేయక నన్ను తీసుకున్నారు, లేకపోతే వేరే ప్యాడింగ్ ఆర్టిస్ట్ వెళ్ళేవాళ్ళు. డైరెక్టర్ గారు అంతేనా అనుకున్నారు. సో అంటే ఇండస్ట్రీలో అసలు ఆ ఆలోచన నాకు అస్సలు లేదండి. సినిమాకి ఏదైతే మనకు కావాలో, ఈ సినిమాకి ఏదైతే ఫస్ట్లో మీకు నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నేను మీకు ఒక మాట ఏమంటారు, నేను మాటలు ప్రెస్ మీట్లో చూడండి క్లారిటీ ఇస్తున్నా. కథను నమ్మాను, మా డైరెక్టర్ ప్యాడింగ్ అనుకున్నా కూడా మాకు తర్వాత మాకు ఎదుర్కొన్నాం కదా, ఇన్ని ఇయర్స్ ఉంటే ఎన్నో ఎదుర్కొని ఉంటాం కదా. కానీ దీంట్లో సబ్జెక్ట్కి ఏదైతే అవసరం, కథకి ఏదైతే అవసరమో వాళ్ళని మాత్రమే తీసుకున్నాము. థ్యాంక్ యూ. అంటే కాంట్రవర్సీ కోసం చెప్పట్లేదు, జనరల్గా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఆలోచించేది ఏంటంటే బడ్జెట్. మా డైరెక్టర్ సార్కి హుషారు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు విమర్శిస్తూనే వస్తాయండి అవి. అయితే యాక్చువల్ ఏంటంటే అనుకున్నాం ప్యాడింగ్, కాకపోతే ఎక్కడో నాకు అంటే ఊర్లో ఒక అనుకున్నారు కదా, అనుకున్నారు అదే మనం ఎవరో అనుకుంటాం, కానీ లాస్ట్కి ఒక పిక్స్ ఏంటంటే మనం అరే ఒక క్యారెక్టర్ మనం గోవర్ధన్ అంటే గౌడ్ సాబ్ క్యారెక్టర్ ప్యాడింగ్ పెడితే ఎట్లా సెట్ గారు వాళ్ళు కనబడతారు, అట్లా వద్దు. మనం నిజంగా గౌడ్ సాబ్ ఆ సినిమాలో ఆ చిట్టి తల్లి ఫాదర్ క్యారెక్టరు కావాలంటే ఒక కొత్త ఆర్టిస్ట్ కావాలి, బాగా యాక్టింగ్ రావాలి, కొత్త వాళ్ళు ఉండాలి, అట్లా సెలెక్ట్ చేసాం. కానీ ప్యాడింగ్ పైసలు లేకుండా గీసలు లేకుండా కదండి, నేను డబ్బులు లేక అనట్లేదండి. అయితే ఓకే అట్లా అంటే ప్యాడింగ్ పెట్టి ఇంకేముంటుంది, ఇంకొక 10 లక్షలు ఎక్కువ అవుతుండొచ్చు. కాకపోతే మాకు కావాలి కొత్త ఆర్టిస్టులు అంటే ఎవరు కూడా లేరు మన దాంట్లో, అందరూ కొత్త వాళ్ళని చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెంబర్ 1 నేను ఎంతసేపు నేను ఫ్రెష్ ఒకటైతే మనం ఏం చెప్పినా చేయాలి, ఇటు తిప్పుతాం అటు తిప్పుతాం, ఏ చెప్తే పెద్ద అరే ఇంకేం తీస్తావు ఒకసారి నువ్వు ఒక షాట్ చేయగానే ఇంకో షాట్ సహకర్యం. గోవర్ధన్ గారు కానీ ఎవరు కానీ వాళ్ళు కొత్త కాబట్టి కంపల్సరీ సార్ ఓకే సార్ అన్నీ చేస్తూ ఉంటారు. దానికి నా కంఫర్ట్ కోసమే నెంబర్ 1 మేము పెట్టుకుంది, అందరికి కొత్త వాళ్ళని పెట్టుకుంది నా కంఫర్ట్ కోసం, నా ఇష్టమైన తీసుకుంటాను. తక్కువ బడ్జెట్లో ఈరోజు ఓ మంచి సినిమా అవుట్పుట్ వచ్చిందంటే కొత్త వాళ్ళు కావడం వల్ల నేను ఎట్లా అనుకుంటున్నా అట్లా సినిమా వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా కొత్త వాళ్ళు కావచ్చండి, గత 10-15 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు సినిమా కోసం. ఎన్ని కష్టపడ్డా మీరు ఆన్లైన్ క్లాస్ నుంచే లేరు, కానీ అంతకుముందుకైతే ఇండస్ట్రీలో ఇప్పుడు మీ డైరెక్టర్ గారు కానీ ఇంకిద్దరు కానీ అన్న నేను చూసినామే ఆ సినిమా క్యారెక్టర్ చూసినాము ఇల్లు చూసినట్టు, కానీ ఆడియన్ అంటే మిమ్మల్ని ఆన్లైన్ క్లాస్ నుంచే గుర్తుపడుతున్నారు. నువ్వు పోతే మామ అంకుల్ అంటారంటే ఇలా అంకుల్ థియేటర్ చూసిన వాళ్ళు అంకుల్ ఫ్యాన్స్ పెడుతున్నాడు, అది పెడుతున్నాడు కారణం ఏంటంటే ఆన్లైన్ క్లాస్ మహిమ అంతే. అంటే నేనంటే ఎన్నో చేయొచ్చు ఎంత ఉండొచ్చు, కానీ ఆడియన్కు ఇప్పటి నుంచి మీ పరిచయం అయ్యారు. మన సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా జస్ట్ ఒక అంజిబాబు గారు తప్పనుకుంటా, ఆయన కూడా అన్నట నన్ను ఇన్ని రోజులు గుర్తుపెట్టకుండా అన్న నువ్వే కదన్నా కామాని కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్న డైలాగ్ చెప్పిందని ఆయన అడుగుతున్నాడ. అట్లా ఓకే నా జనం కూడా కొట్టి. ఇంకోటి అండి, అసలు నాకు లాక్డౌన్ టైంలో చరణ్ భాయ్ చేసిన నేను రాయి నువ్వు శిల్పి ఆ సాంగ్ ఒక 100 సార్లు ఉంటా, ఒక్కసారి కలవాలి అని చెప్పేసి నాకు ఎప్పుడు ఉండేది. పోస్టర్ రిలీజింగ్ రోజు పెద్దమ్మగుడిలో అరే చరణ్ భాయ్ అని చెప్పేసి నేను అందాం అనుకున్నా, అన్నా అన్నాడు, అనగానే ఎవరు అంటున్నాను అటు ఇటు చూసాను, నేనే అన్నా అన్నాడు. అరే నేనేం దేశానికి అని చెప్పేసి నేను పోగానే అన్నా నువ్వు పెద్ద స్టార్ అయిపోయావని అంటే నేను నమ్మలేకపోయా. ఎందుకంటే
అసలు చరణ్ భాయ్ని కలవడమే నేను అదృష్టంగా భావించాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలతోటి యాక్ట్ చేశాను కానీ నాకు అంత ఫీలింగ్ కలగలేదు. కానీ ఆ హార్ట్ టచింగ్ అసలు ఆ పాటలు అవి విని నేను చాలా ఫీల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో వీరిద్దరి క్యారెక్టర్స్ గురించి థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది, మేబీ ఇప్పుడు చెప్పలేము. ఓకే, పెద్ద చిట్టి పెద్ద రవి ఇద్దరు కలిసి మాట్లాడండి. యా, హాయ్ అండి. అందరికి నమస్కారం. సో ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ బెకం వేణుగోపాల్ సార్ అండ్ సురేష్ బాబు గారికి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి సినిమా తీసినా అది మీ ముందుకు రావాలంటే ఒక బ్యాక్ సపోర్ట్ ఉండి దే హ్యావ్ టు ప్రజెంట్ ద ఫిలిం. సో ఈ మూవీని అర్థం చేసుకొని మా కష్టాన్ని అందరిని అర్థం చేసుకొని సపోర్ట్గా ఉండి మీ దాకా తీసుకొచ్చినందుకు బెకం వేణుగోపాల్ సార్కి అండ్ సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ దీస్ యాక్టర్స్ దే డిజర్వ్ ద సక్సెస్. అందుకే ఇంత మంచి ఒక మూవీ కుదిరింది. సో ఈ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చిన భిక్షు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా భిక్షు గారు నాకు 2 years బ్యాక్ ఒక స్టోరీ చెప్పారు. అండ్ ఈ ప్రొడ్యూసర్ గారు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు హీరోగా. అండ్ అది కొన్ని కారణాల వల్ల మూవీ అది వెళ్ళలేదు షూట్కి. దాని తర్వాత ఒక 1 year బ్యాక్ మళ్ళీ కాల్ చేశారు ఒక 2-3 times. సో ఓకే డబ్బులు వాపస్ అడుగుతారేమో అని చెప్పి ఫోన్ చేస్తున్నారు అనుకున్నా. కానీ లేదు, ఒక చిన్న రోల్ ఉంది, ఒక చిన్న మూవీ తీసుకున్నాము. సో అది ఒక చిన్న రోల్లో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయా. ఇలా స్టైల్గా బట్టలు వేసుకొని వెళ్ళిన తర్వాత ఒక లుంగి ఇచ్చి బనీని ఇచ్చి ఆ గొర్రెలుగా అయిపో అన్నాడు. ఓకే ఫైన్, ఏదో ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుంది అన్నట్టు వెళ్ళి సో గొర్రెలు కాస్తే దాని ఇంపాక్ట్ ఈ రేంజ్లో ఉంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భిక్షు బ్రో. ఆ 1 లక్ష రూపాయలు ఇయ్యాను, ఇంకా నువ్వు సినిమా తీయాలి. సో అండ్ ఆయన చెప్పినట్టు స్టోరీ ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే నేను కొన్ని కథలు వినుండొచ్చు, కానీ ఆయన చెప్పే విధానము, ఆయన లిరిక్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అన్నీ ఆయన చెప్తూ సీన్లోనే చెప్తూ మీకు ఆ ఫీల్ ఇస్తారు. సో ఇలాగైనా తీసుకుంటూ వెళ్తే భిక్షపతి ఆయన పేరు అండ్ ఈ స్క్రీన్ నేమ్ ఈజ్ భిక్షు. వన్ ఆఫ్ ది గ్యారంటీడ్ నేమ్ అవుతుంది TFIలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. బేసిక్గా అండ్ సినిమా చిన్నదా పెద్దదా అని చూడలేదు సార్, సినిమా బాగుందా లేదా అనేదే చూసారు సార్. అండ్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే అండ్ సురేష్ బాబు గారు బెక్కం గారు సార్ వల్ల ఇంత సక్సెస్ అయింది. అండ్ భిక్షు గారు మా గురించి చెప్పలేదు, బట్ ఓకే ఫైన్. మేము చిట్టి తల్లి, నేను పెద్ద చిట్టిని. అండ్ చూడని వాళ్ళు కూడా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఉన్నారు తిని చిట్టి తల్లి అండ్ నేను పెద్ద తల్లి. నేను చిన్న మాసినపల్లి రవి, పెద్ద మాసినపల్లి రవి. చిన్నప్పుడు ఇలా బిట్లు చూస్తే పెద్ద గొర్రెలు కాల్చుకోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. జెన్జీ అంటే మాచా కాఫీ కూల్గా ఉండదు. సో పెద్ద అయినాక ఇట్లా రియాలిటీస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా వినిపిస్తుందా? యా, చిన్న క్యారెక్టర్ అయినా ఎంత బాగా విజిల్ వేస్తున్నారు, ఎంత బాగా లవ్ చేస్తున్నారు. అసలు చూస్తుంటే నిన్న నుంచి ఇన్స్టాగ్రామ్లో అసలు ఎంత బాగుంది, ఎంత క్యూట్ అనిపించింది అంటే అంత బాగా క్యూట్ అనిపించింది. బట్ చిన్నగైనా మాకు బాధ లేదు, ఎందుకంటే అందరికీ అంత బాగా నచ్చింది. సినిమా అంతా ఉన్నా కూడా మేబీ అంత బాగా ఇష్టపడతారో లేదో మాకు తెలియదు, కానీ చిన్నదైనా కూడా చాలా బాగా ఇష్టపడ్డారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళండి. ఐ మీన్ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, అండ్ ఫస్ట్ టైం కాదా, సో ఏం మాట్లాడాలో తెలియదు. బట్ మేబీ మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా మాట్లాడతాను తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా అండ్ సురేష్ బాబు గారు, బెక్కం సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి నా మాట వింటావా చిట్టి? జెన్జీ అందరికీ చెప్తున్నాను, వినండి, పేరెంట్స్ చెప్పేది వినండి. అండ్ భిక్షు గారు ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా కన్వే అయింది. అండ్ ఆల్సో సార్, ఎందుకు సార్ అలా తిట్టారు?
సో మీరు మూవీ చూడాలి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ భిక్షు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సురేష్ బాబు సార్ అండ్ బెక్కం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీని బాగా సపోర్ట్ చేసి. అండ్ మీడియా అండ్ ఆల్సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేను చూస్తున్నాను, అంటే నేను రీల్స్లో చూస్తూ ఉన్నాను, అందరూ షేర్ చేస్తున్నారు శైలక్క చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇది నా ఫస్ట్ టైం, నేను నా ఫస్ట్ స్టెప్ భిక్షు గారు తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో డిఓపి సార్ నన్ను బాగా చూపించారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ మూవీ ముందుకు చాలా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం కదా సార్, కొంచెం ఇంకా యాక్షన్ చెప్పలేదంట డైరెక్టర్ గారు. అవును, ఎస్ అవును సినిమా చూడాలి. యాక్చువల్గా నేను ఇంకా చూడలేదు, చూస్తే ఇంకా బాగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ శైలక్క. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ శైలక్క అయిపోయిన ఈ సినిమాను చాలా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నేను హుషారు పిట్టల్ సినిమా చేయడానికి చేసిన ట్రావెల్లో పరిచయమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. గొర్రెగా నా కొడుకు ఏం పని చేస్తుండు మరిగా, నాకు రిటైర్మెంట్ వచ్చింది. అలా అమ్మ ఏం చెప్పినా జస్ట్ గొర్రెలకి ఎదురమ్మనే పొద్దుకంగా అంటే నీళ్ళు గొర్రెలు కాసుకోపో అన్నది. చెప్పి తినకుండా ఫోన్ కొనిచ్చింది. ఫోన్ చూసినందుకు ఏమైంది? సినిమా హిట్ అయింది ఫోన్ చూస్తే. అరే 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 సినిమా కాదు, నీ జీవితం అయితే ఫట్ అయింది కదా. కాబట్టి అందరూ అయ్యమ్మ మాట వినండి. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీరు కూడా పిల్లల్ని కనిపెట్టుకొని పెంచండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ మెసేజ్ చెప్పడానికి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు భిక్షుపతి గారికి థ్యాంక్స్. కాబట్టి ఇంతవరకు ట్రావెల్ చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చరణార్జున్ గారి గురించి చెప్పాలి. ఆయన సాంగ్స్ వింటుండేవాడిని, ఈయన ఎవ్వరైనా ఒక్కసారైనా ఆయన దాంట్లో చేయాలని రికమెండేషన్ ట్రై చేస్తే వద్దులేదు దాని టైం వచ్చినప్పుడు చేద్దామని ఎవరు రిఫర్ చేయకపోయేది. వెయిట్ చేస్తున్నా అది విధిలిఖితం అంటారు. ఆయన అన్నట్టుగానే సరే సారీ ఇది వేరేలా కాదు, నేను నటించిన సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసినాక కొన్ని రోజులు ఈవెంట్లలో సైడ్ వెళ్ళాను. వద్దు నాకు చేస్తుండగా ఆయన నన్ను గుర్తుపట్టాలి, ఆయన కాడికి పోవాలని 2-3 ఈవెంట్లలో పక్కకు పోయినా కానీ హుషారు పిట్టలు ప్రివ్యూ రోజు పిలిచి వాళ్ళ బాబాయ్ లాగా, అంటే మేము ఆ ఊరు నుంచి వచ్చినాం కాబట్టి అవి చెప్తే మొన్న 2 రోజులు సినిమా చూసుకొని ఏడ్చానండి. అదే 2 రోజులు శశికళ అండ్ దేవికి వెళ్ళి ఎంజాయ్ చేశానండి సినిమా. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే కాన్ఫిడెన్స్. మా డైరెక్టర్ గారు స్టార్టింగ్ రోజు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. మేమన్నా భయపడ్డాం కానీ ఆయన ఏ కోశాన కూడా నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్ అన్నాడు. ఈ ఫంక్షన్కి వచ్చి అందించినందుకు థ్యాంక్ యూ. భిక్షు గారు ఏం మాయ చేసిరో కానీ సో మచ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అంజీ వల్గుమాన్. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఫస్ట్ సురేష్ బాబు గారికి, ఆ తర్వాత బెక్కం వేణుగోపాల్ గారికి. సురేష్ బాబు గారు లేకపోతే ఈ సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యేది కాదు. బెక్కం వేణుగోపాల్ సార్ లేకపోతే సార్ ఎట్లంటే ఒక పెద్ద తండ్రి లెక్క పిల్లలందరినీ పట్టుకొని ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఈవెంట్కి, ప్రతి థియేటర్కి తిప్పుతున్నాడు. నేను కల్లారా చూసిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా ఫస్ట్ హిట్ అని చెప్పింది ఎవరో తెలుసా నాకు? మా చరణార్జున్ అన్న. ఈ సినిమా అసలు ఇంకా ఎడిటింగ్ అయిపోయింది, మ్యూజిక్ చేస్తున్నట్టున్నాడు. ఇది 1 year బ్యాక్. 1 year బ్యాక్ ఒక చిన్న ఫంక్షన్లో కలిసి, అంజనా ఇట్టి సినిమాలు చేసినావు కదా అన్నాడు. ఏ సినిమా అన్నా అన్న? హుషారు పిట్టలు చేసినావు కదా, నేను సినిమా ఇట్టుపో అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలే. థ్యాంక్ యూ అన్న, హిట్టును ముందే పసిగట్టిండు అన్న. నేను గతంలో ఒక సినిమా చేసిన హీరోగా, భీమదేవరపల్లి బ్రాంచ్. ఆ సినిమా కూడా అద్భుతంగా తెచ్చిండు అన్న. చరణార్జున్ అనే మ్యూజిక్. అప్పటి నుంచి మా జర్నీ కంటిన్యూ అవుతుంది. అన్న నువ్వు ఎదగాలనే,
నువ్వు బైక్ మీద తిరగొద్దే, కార్లో తిరగాలి అని కళ్ళగా అంటుండే. అన్న ఖచ్చితంగా కారు కొంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నువ్వు అనేలా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద స్టార్ సినిమాలు థియేటర్లో సందడి చేస్తుంటే మేము చూసేటోళ్ళం. థియేటర్లో జనాల అరుపులు, స్టార్స్ తోటి ఫోటోలు దిగుడు, ఇవన్నీ చూసి అబ్బా 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 అంటున్నాం. ఇప్పుడు మేమంతరం పోతే అందరు జనాలు మా దగ్గర దిగుతున్నారు, మమ్మల్ని స్టార్స్ లెక్క చూస్తున్నారు. ఇది కదా సక్సెస్ అంటే, ఇది కదా హిట్ అంటే. మన మాసినపల్లి రవి తొడగొట్టిండు, ఇప్పుడు ఇద్దరం కలిసి తొడగొడతాం. కొట్టరు రవిగా తొడగొట్టు, కొట్టరు రవిగా తొడగొట్టు. మన సినిమా హిట్. ఇప్పుడు క్యారెక్టర్లోకి వస్తా. చెప్తే వినోన్ని షడంగా చూడాలంటారు. చిలకకి చెప్పినట్టు చెప్పిరా, వద్దురా వద్దురా వద్దురా, మంచి పనులు కాదు ఇవి, చెడిపోతారా పిల్లలు అని చెప్పిన. ఇన్లే, చివరికి ఏమైంది, గొర్రెలు కాసుకోబట్టాయి. చెప్పిన రే, ఈ కాలం పిల్లలు కామాన్ని కడుపులో ఉంచుకొనే పెంచినట్టున్నారన్న. అది నిజమైంది. ఆడియన్స్కి అంతా కనెక్ట్ అయింది, సినిమాని హిట్ చేసిర్రు. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే సినిమాని చూడుర్రి, అందరికి చెప్పుర్రి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవరి మన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను, కానీ ఎక్కడ అవకాశాలు రాలేదు. కానీ ఈరోజు ఒక హిట్ సినిమాలో చేశాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా తోటి పిల్లలు అరే నీ గొంతు అలా ఉంది ఇలా ఉందని ఎక్కిరిచ్చేవాళ్ళు. చాలా బాధ అనిపించేది. ఏంటమ్మా అని మా అమ్మకు కూడా ఇలా చెప్పుకున్నప్పుడు మా అమ్మ ఒకసారి నాకు మాట చెప్పింది, అరే నవీన్, నీ గొంతు అందరిలా కాకుండా ఒక నలుగురిలా కాకుండా నీ గొంతు దేవుడు ఒక రకంగా సృష్టించాడంటే దీనికి ఏదో ఉండే ఉంటుందిరా, నువ్వేం బాధపడకు అని చెప్పింది. కానీ నా గొంతే ఇక్కడ ఈరోజు నన్ను స్టేజ్ మీద నిలబెట్టింది. నేను థియేటర్లో మాట్లాడుతుంటే నా వాయిస్ని చూసే జనాలు నవ్వుతారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను నాతో పాటు కలిసి నిన్న మా అమ్మగారు కూడా సినిమా చూడడం జరిగింది. మా అమ్మ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా ఇంతకు మించి కొడుకుకి ఒక తల్లికి ఏం గిఫ్ట్ ఇస్తాడు అనుకున్నా. కానీ నాకు తీరని లోటు ఏంటంటే మా నాన్నగారు సినిమా చూడలేకపోయారు, కొంతకాలం క్రితం చనిపోయారు. అది నాకు ఎప్పటికైనా తీరని లోటు. నన్ను స్క్రీన్ పైన చూడాలనుకున్నారు మా నాన్నగారు, కానీ చూడలేకపోయారు. కానీ నా వాయిస్కు ఆడియన్స్ విజిల్ వేస్తుంటే క్లాప్స్ కొడుతుంటే ఎక్కడి నుంచో మా నాన్నగారు చూసే ఉంటారులే అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అంటే ఈరోజు కొట్టుకోను, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ ఫంక్షన్లా నేనున్న విషయం కదా. ఆ రోజు నా ఎమోషన్కి అందరు కనెక్ట్ అయ్యి బాధపడ్డారు. కానీ సినిమా థియేటర్లో సినిమా చూసిన ఆడియన్స్ అంతా బయటికి వచ్చి ఆ రోజు ఆ పిల్లగాడు కరెక్ట్గా కొట్టుకున్నట్టుండు. అంటే వాళ్ళ ఎమోషన్ అవుతున్నారు, నేను ఆనా అన్న అంత ఎమోషన్ వాళ్ళు అవుతున్నప్పుడు నాకెంత ఉండాలి? అంత పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను చూస్తుంటే నాకు ఎట్లుండాలి? నేను చేసింది కరెక్టా కదా? కానీ నాకు ఇవాళ ఏమనిపిస్తుంది అంటే, కానీ నాకు ఈరోజు ఒకటి అనిపిస్తుంది. అంటే ఇవాళ కూడా ఒకటి అనిపిస్తుంది. హనుమంతుడు రాముడు లక్ష్మణుడు భుజాల మీద మోసుకొని సముద్రాలు దాటుకుంటే గాల్లో పోతాడు. నాకు ఈరోజు మా ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ అన్నని, డైరెక్టర్ భిక్షణ్ అని చెరో భుజాన్ని వేసుకొని గాల్లో ఎగురుకుంటా థియేటర్లో కూడా అలా ఉంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఒక్కనే హనుమంతుడిని ఫీల్ అవుతలేను, ఇంకా ముగ్గురు ఉన్నారు అన్న ఎత్తుకుందాం దారన్న. మనం థియేటర్లో అంటే ఆడియన్స్ ఫీలింగ్ ఇది, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని లేపాలనే ఫీలింగ్లు ఉన్నారు. జ్వరం వచ్చున్నాడు, ఆ జ్వరాన్ని ఓడవడానికి ఫిక్స్ అయినా మీ అలా అన్న. పెడదాం సార్, జిమ్మిని తీసుకొద్దాం. ఓ
జాగ్రత్తగా పట్టుకొని దించండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకు అండ్ పత్రికా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న మా ఫ్రెండ్స్కి అండ్ మా ఫ్యామిలీకి. అంటే ఈ హుషారు పిట్టల ఫ్యామిలీ నా ఫ్యామిలీనే. మా చిన్న పిట్టలు అయితే మామూలు పిట్టలు గారు బాబోయ్, పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, నిరూపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా చూస్తున్నాను. అబ్బాయిలు చాలామంది కనబడుతున్నారు, పెద్దవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎందుకు చూడడానికి భయపడుతున్నారు? నేనున్నాను అంటే అక్కడ ఉండదు ఏది. ఖచ్చితంగా నేను ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని, నేను అన్నీ చూసుకొనే చేస్తాను. కానీ ఒక ఫస్ట్ హాఫ్ని చూసి మీరు భయపడొద్దు. మనం చెప్పుకోలేనివి చాలా ఉంటాయి పిల్లలకి. మనం దగ్గరుండి మాట్లాడలేము, చెప్పలేము, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆన్లైన్ క్లాస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది లైఫ్లు పాడైపోయినాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి మా సినిమా చూపించండి, హుషారు పిట్టలు. మా సినిమా కాదు, ఇది మన సినిమా. నాకు నా బాధ ఏంటంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ప్లీజ్ థియేటర్కి రండి. మీరు పర్సనల్గా మీ పిల్లలకు చెప్పుకోలేని విషయాలు మీరు మా సినిమాలో చూపించండి. కానీ ఈ సినిమా చూస్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు క్లారిటీగా కనబడుతుంది. మా పెద్దోని చూస్తే ఇంకా జీవితంలో అలాంటి తప్పు చేయరు. నేను చాలా సినిమాలు చేశాను కానీ 2 సీన్లు 3 సీన్లు 4 సీన్లు అలా ఉంటాయి. కానీ నన్ను నమ్మి తన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నారు మా డైరెక్టర్ గారు. జీవితంలో మర్చిపోలేదు. మా హార్ట్, మా వెంకట్ గారు అయితే మా హార్ట్. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఏది చేసినా తను మనస్ఫూర్తిగా, ఒక బుక్కెడు అన్నం పెట్టినా చాలా అంటారు కదా, అలాంటి వారనమాట. మనస్ఫూర్తిగా ప్రేమతో పిడికడ అన్నం పెట్టినా చాలా అంటారు, అలాంటి ప్రొడ్యూసరు. ఇంకా కొన్ని వేల మందిని అన్నం పెట్టి పోషించగలిగేటట్టు ఆ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ థియేటర్కి రండి. నేను ఉన్నానని కాదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను చాలా సంవత్సరాలు ఉన్నా, కనీసం 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న. 2013లో వచ్చాను నేను. అంటే నేను ఏడుస్తున్నాను అనుకోవద్దు, నేను ఎమోషనల్గానే ఫీల్ అవుతా. అంటే చాలా సినిమాలు చేశాను నేను. ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అంటే నిజంగా చాలామంది పాడవుతున్నారు. నేను నా కొడుకు ఒకటే చెప్తా, నా బిడ్డకు ఒకటే చెప్తా, మీరు కనుక తప్పు చేశారా ఆడెవ్వడో నాకు తెలియదు అంట అని చెప్తా. తల్లి మొదటి గురువు. మనం ఇంటి నుండే మొదలవ్వాలి. చాలామంది వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, చాలామంది చెప్తుంటారు. ఫస్ట్ మీరు మారండిరా అంట. అంటే ఆ తల్లి చెప్పగలుగుతుంది అది. మీరు ఫస్ట్ హాఫ్ చూసి భయపడొద్దు ప్లీజ్. నా మాట వినండి, మా సినిమాకి రండి, చూడండి. మీరు చెప్పలేని విషయాలని మేము చెప్పాము. ఒకటి రాంగ్ అవ్వచ్చు, ఒకటి రైట్ అవ్వచ్చు. ఒక తల్లికి కరెక్ట్ కనపడుతుంది, ఒక తల్లికి కరెక్ట్ కనపడదు. సినిమా చూసినంతసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మా సినిమా చూడండి. మీ పిల్లల లైఫ్ బాగుపడుతుంది. అంటే చెడు చూపించే మంచి చెప్తారా అనేటోళ్ళు కూడా ఉన్నారు. చెడు ఫస్ట్ ఎక్కుద్ది, మంచి ఫస్ట్ ఎక్కదు. అది మనకు తెలుసు. మా డైరెక్టర్ గారు ప్రయత్నం అదే. నేను 18 సంవత్సరాలుగా ఉన్నాను, చాలా సినిమాల్లో చూశారు. జాతిరత్నాలు, మ్యాడు, ఎంసీఏ నన్ను ఒక 10 సంవత్సరాలు నిలబెట్టాయి. నేను ఇండస్ట్రీలో బతుకుతున్నాను అని అంటే ఆ సినిమాలే. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు నన్ను లడ్డు వాళ్ళ మమ్మీ అన్నారు. ఇప్పుడు హుషారు పిట్టలు అంటారు, హన్షు వాళ్ళ మమ్మీ అంటారు, హుషారు పిట్టలు అంటారు. ఆ పిట్టలో ఒక పిట్ట నేను. మమ్మల్ని దీవించండి. ప్లస్ సురేష్ బాబు గారిని, వెంకటేష్ బాబు గారిని నేను అన్నయ్య అంటుంటా. అంటే కొంతమందిని చూస్తే కొన్ని అనిపిస్తుంటుంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఈ సక్సెస్లో చెప్తున్నాను, నేను ఎప్పుడు లైవ్లో చెప్పలేకపోయాను. కొంతమందిని అలా ఫీల్ అయ్యే వాటిల్లో నాకు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు అన్నయ్యలు. దగ్గరలో రక్షాబంధన్ ఉంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. నాకు అన్నిటి చుక్క కింద పడకూడదని ఆపుతున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మలు అక్కలు చిట్టిగా మాట్లాడుతుందో చూద్దాం. ఫస్ట్ వాసవి గణేషన్ గారే మాట్లాడతారు చిట్టి తరం. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఉంది, అందుకనే మన మూవీ హిట్ అయింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వేణుగోపాల్ సార్, ఇంకా సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు లేకుండా ఇమాజిన్ అసలు చేసుకోలేము. అండ్ కమింగ్ టు షారుపిట్టలు టీమ్, మా డైరెక్టర్ గారు, అమ్మ లాంటి డైరెక్టర్, నాన్న లాంటి ప్రొడ్యూసర్ దొరకటం ఫస్ట్ మూవీకి చాలా కష్టం.
నాకు అలా దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, భిక్షు సార్ అండ్ వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హుషారు పిట్టలు సినిమా నాకు చాలా అన్నయ్యలు నచ్చింది. ఫస్ట్ రుద్ర సాయి సార్, సాయి అన్నయ్య. అసలు నేను సాయి అన్నయ్యతో ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు ఫ్రీగా, ఎందుకంటే అదొక తెలియని హ్యాపీనెస్ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు. ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను నేను. నా సొంత అన్నయ్య డిఓపి అయ్యుండి హుషారు పిట్టలులో వర్క్ చేసి ఉంటే నన్ను ఎంత కేర్గా చూసుకునేవాళ్ళు, నాకు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు, అంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ భాను, లక్కీ, ఇంకా నవీన్ అన్న, వీళ్ళ ముగ్గురు కూడా అన్నలే నాకు. భాను వచ్చేసి ఏమైనా చెప్పమంటారా చిట్టి, ప్రొడ్యూసర్కి ఏమైనా చెప్పాలా అంటాడు. నవీన్ అన్న ఏమన్నా పాలు కావాలా, ఓకే 2 minutes చిట్టి అని చెప్పేసి బైక్ మీద వెళ్ళిపోయి 2 నిమిషాల్లో తీసుకొస్తారు. అండ్ లక్కీ, తిని చిట్టి, ఫ్రూట్స్ అలా తిని చిట్టి, ఎందుకు చిట్టి ఏమి అడగవు నువ్వు అని చెప్పేసి నన్ను చాలా కేర్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో డైరెక్టర్ సార్ కళ్యాణ్ సార్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అంత ఏమంటారు జెన్యున్గా మాట్లాడేవాళ్ళు. అమ్మ నీకేమనిపిస్తా అజయ్, ఇంటికి వెళ్ళు, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయి, నీకేమనిపిస్తా చెప్పేసేయి అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్. అండ్ మౌని సార్, థ్యాంక్ యూ. అండ్ చరణ్ సార్ కూడా. ఇంకా శ్రీశైలం సార్, థ్యాంక్ యూ. ఆయన చాలా కాపాడారు నన్ను వరంగల్లో. ఆయన లేకపోయింటే ఇప్పుడు చిట్టి ఇక్కడ ఉండేది కాదేమో, వరంగల్లోనే ఆగిపోయేది. అండ్ నెక్స్ట్ టీమ్, మా నాన్న, మా అమ్మ, ఇంకా మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలక్క, చిట్టి విన్నదో లేదో తెలియదు కానీ వాసవి గణేష్ని ఇంకా అందరూ విన్నారు మీ మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతన్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఏమన్నా కొంచెం డల్ అయినా మూడ్ ఆఫ్లో ఉన్న చిటక్కోయ్ కానీ వెళ్ళిపోదాం, బిర్యానీ వీళ్ళు ఎలాగో పెట్టరు మనం తినేద్దాం కానీ చిట్టి అని చెప్పేసి చాలా ఎనర్జీతో సపోర్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ సార్. అండ్ ఎవరు బిర్యానీ కాదు పెట్టాల్సింది, ఈరోజు నువ్వు థియేటర్ పోతే అరుపులు అవే ఈ ప్రొడక్షన్ ఇస్తుంది మీకు లైఫ్లు ఇస్తుంది ప్రొడక్షన్. బిర్యానీలు బార్లు అవన్నీ అవి ఇవ్వరు ఫ్లోలో. సో ఇంకా నేను చరణార్జున్ సార్, ఇంకా చిరంజన్ సార్, అసలు వాళ్ళు లేకపోతే నేను చిట్టి అనే క్యారెక్టరే లేదు. థ్యాంక్ యూ చరణార్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు సినిమా మీద నమ్మకం వచ్చింది సార్, మ్యూజిక్ వినగానే నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో, థ్యాంక్ యూ, అదొక్కటే చెప్తాను. అండ్ చెప్పేసాను, థ్యాంక్ యూ చెప్పేసాను హీరోకి. ఓకే థ్యాంక్ యూ అంష్. ఓకే సో కమింగ్ టు మై ఫ్యామిలీ. ఇప్పటివరకు నేను స్టేజ్ మీద ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే అదొక చిన్న గిల్ట్ ఉన్నింది. అరే నా వల్ల ఏమన్నా వీళ్ళు ఫేస్ చేస్తున్నారేమో, ఏమన్నా బ్యాడ్గా మాట్లాడుతుంటే వీళ్ళు ఫేస్ చేస్తున్నారేమో అని చిన్న గిల్ట్ ఉన్నింది. అందువల్ల నేను ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. సో ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ పద్దు, థ్యాంక్ యూ డాడీ, మా మామయ్యలు, మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, మా పిన్ని, మా బ్రదర్, మా సిస్టర్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మేబీ ఇక్కడ నేను ఉండేదాన్ని కాదేమో. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడితే ఏడ్ చేస్తా. మాకు చిట్టి కావాలి, ఇంకా చిట్టి కమాన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీ ఇంటి అమ్మాయి లాగా నన్ను మా సినిమాని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు పుట్ట చిట్టి మాట్లాడాలా? ఆబ్వియస్లీ వెయిట్ చేస్తున్నా. ఎవరైతే నెగటివ్ కామెంట్స్ పెట్టారో
వాళ్ళందరికీ కూడా నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఇది సార్ మా బ్రాండ్ హుషారు పిట్టలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. అందరూ ఫ్యామిలీ రావడానికి అందరూ భయపడుతున్నారు అంటున్నారు, ఆల్రెడీ ఫ్యామిలీస్ వెళ్తున్నారు. ఎందుకంటే U/A వచ్చింది కాబట్టి అది ఆబ్వియస్లీ ఫ్యామిలీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఒక హిట్ సినిమా పడాలంటే చాలా కష్టము. బట్ ఒక డెబ్యూ అంటే నేను ఒక డెబ్యూటెంట్ని, ఒక డెబ్యూ సినిమాతోని మా ప్రేక్షక దేవులు అందరూ నా సినిమాని బ్లాక్ బాస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ డార్లింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మ్యూజిషియన్ చిరంజన్ అన్న, ఇంకా డిఓపి గారు సార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమా తీయడం చాలా ఈజీ అన్న, బట్ ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ నన్ను నమ్మి, నా సినిమాని నమ్మి సురేష్ బాబు గారు ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. లైక్ అసలు ఆ రోజు అన్నట్టు ఈరోజు మళ్ళీ అంటున్నా, అయ్యప్ప స్వామి గారు సురేష్ బాబు గారి రూపంలో వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టుందన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మామ్ అండ్ డాడ్, thank you so much for supporting me, encouraging me, and love you dad, love you mom. I love you a lot. Thank you so much. ఇంకా అరే ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా, ఎన్ని రోజురా ఈ సినిమాల ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటావు, ఆడిషన్స్ అని. వాళ్ళందరూ కూడా నా సినిమా స్టేటస్లో పెట్టి అరే వీడు మావాడేరా బాబు అని అంటున్నారు. అసలు ఏం ఫీల్ ఉందంటే ఈగపై అసలు తగ్గేదే అసలు సూపర్ ఫీల్ ఉంది. అది టీజర్ రిలీజ్ అయ్యి 2 రోజులు, లైక్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2 డేస్కి నాకు రాఘవేంద్రరావు గారు టీం నుంచి కాల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఇంకా నాకు నరేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు ఫర్దర్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ పాస్ట్ 2-3 మంత్స్లో చాలా స్టోరీస్ నరేషన్స్ విన్నా. దాంట్లో ఒక స్టోరీ లాక్ చేశా, లవ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయిన స్క్రిప్ట్ అది. ఇంకా ప్రొడక్షన్ లాగ్ అంటే ఇంకా లైక్ వీఆర్ సర్చింగ్, లైక్ వీఆర్ లైక్ సర్చ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అన్న. అంత పక్కన పెట్టండి, దీని తర్వాత నేను ఏ సినిమా చేసినా 100% ఎంటర్టైన్మెంట్, 100% కామెడీ, 100% సాటిస్ఫాక్షన్, ఇంకా 100% వర్త్ ఇట్ సినిమాని చేస్తున్నా. ఇంకా ఈ మాట కూడా నేను తొడగట్టే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ విచ్ వి ఆల్ హ్యావ్ బీన్ గెటింగ్. ఇంకా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టు ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ లైక్ టేకింగ్ దిస్ మూవీ యాజ్ అన్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎడిటింగ్, రఫ్ ఎడిటింగ్ చేసింది గణేష్. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఎప్పుడంటే అప్పుడు అవుట్పుట్ రాగానే ఎమ్మటే గణేష్ అని ఫోన్ కొట్టంగా రా అన్న అని చెప్పేసి తీసి ఎడిటింగ్లో చాలా కష్టపడ్డాడు. ఎప్పుడంటే అప్పుడు నాకు అవైలబుల్ ఫోన్ కొట్టినామా, ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే కానీ తను వచ్చి అన్న ఓకే రా అన్న అని తీసి, అంటే ఒకటే కాదు వర్క్ ప్రకారంగా అనుకుంటే మానసికంగా ఇంకా మనం పంచుకోవాలన్నా కూడా నాకు గణేష్ ఎప్పుడు ముందుండు. ఆర్థికంగా, మానసికంగా, ఇంకేముంటే అన్నిట్లో కూడా ఉండు. థ్యాంక్ యూ గణేష్. అంటే రఫ్ వెయిటింగ్ మార్తాండ్ గారు ముందు రాకముందు తనతోనే వెయిటింగ్ అని చేశాను. ఓకే థ్యాంక్ యూ గణేష్. నువ్వు కూడా 2 ముక్కలు మాట్లాడు. థ్యాంక్స్ అన్న. 2 ముక్కలు మాట్లాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్. థ్యాంక్ యూ. దా శైలక్క ఏం తీసుకొచ్చా